ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించింది. పసికున ఒమన్పై చెమటోడ్చి గెలిచినప్పటికీ ఓవరాల్గా ఈ గేమ్ను ప్రాక్టీస్కు ఉపయోగించుకుంది. సూపర్ 4 దశలో టీమిండియా తమ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పాకిస్తాన్ ఉంది. ఈ మ్యాచ్కు టీమిండియా తమ కాంబినేషన్లో మార్పులు చేయనుంది. ఒమన్తో నామమాత్రపు మ్యాచ్లో తమ విన్నింగ్ కాంబినేషన్ను మార్చిన టీమిండియా తిరిగి అదే జట్టును కొనసాగించనుంది. వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా స్థానాల్లో తుది జట్టులోకి వచ్చిన హర్షదీప్ సింగ్ రాణాపై వేటు పడనుంది. వారి స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానున్నారు. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఒమన్పై పెద్దగా ప్రభావం చూపలేదు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే ఒమన్తో మ్యాచ్లో క్యాచ్ పడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతని తలకు గాయమవడంతో మ్యాచ్ మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకుంటే రింకు సింగ్ లేదా హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగనుండగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తి కొనసాగనున్నాడు. బుమ్రా ఒక్కడే స్పెషలిస్ట్ పేసర్గా బరిలోకి దిగనుండగా హార్దిక్ పాండ్యా, శివం దుబేలు పేస్ విభాగంలో కీలకం కాబోతున్నారు. ఒమన్తో మ్యాచ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ టచ్లోకి రావడం ప్లస్ పాయింట్. అటు అభిషేక్ శర్మ కూడా తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. కానీ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గత 3 మ్యాచ్ల్లో గిల్ పెద్దగా రాణించలేదు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులపైన ఆసక్తి నెలకొంది. ఒమన్పై సంజును 1 డౌన్లో దించగా అతను హాఫ్ సెంచరీ బాదాడు. మరి పాక్ పై మళ్లీ సంజు బ్యాటింగ్ ప్లేస్ మారుస్తాడా, అదే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే సూపర్ 4 స్టేజ్ నుంచి మ్యాచ్లన్నీ హోరాహోరీగా సాగుతాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు.